వాళ్ళు దోసుకున్న సొమ్ము ధరణి పేరు మీద దోసుకున్న కాళేశ్వరం మీద దోసుకున్న లక్షల కోట్లు ఉన్నాయి. మేము వచ్చే అప్పులకు మేము ఆయన వేసి అప్పులకు వడ్డీలు కడుతున్నాం. అందుకనే వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఓటుకు 10 ఇస్తారంటే ఓటు 10 కావాలి నా కొడుకు కానీ 27 గెలబట్టుకొని అన్నీ మన పైసలే. ధరణి పేరు మీద దోసుకున్న భూముల పైసలు, కాళేశ్వరంలో దోసుకున్న పైసలే. కానీ ఓటు మాత్రం ఇంద్రమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికి పాటిస్తున్నాం. మీ ఎమ్మెల్యే మీ కార్పొరేటర్ తోడుగా నేను కూడా ఒక యూత్ కాంగ్రెస్ నాయకుగా పీజీఆర్ అంటే హైదరాబాదే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నాయకుడు. పేదల ఎమ్మెల్యే, పేదలంటే ప్రేమ. ఆయన పొద్దున్న లేచి 6 గంటలకు లేచి రాత్రి వరకు అర్ధరాత్రి ఫోన్ వచ్చినా ఒక్కడే బండి వేసుకొని నడుచుకుంటూ పోయేవాడు. అప్పుడప్పుడు రాత్రి మమ్మల్ని కూడా తీసుకుపోయేది ఎక్కడ ఎవరికి ఏ ఆపద ఉన్నా. అలాంటి నాయకుడు ప్రాతినిధ్యం వచ్చిన ఏరియా ఇది. మీ అందరూ కూడా ఆయన శిష్యులుగా మీ ఇంజనీరింగ్ వెళ్తేప్పుడే ఆయన శిష్యులుగా రాజకీయం ప్రారంభించడం. మళ్ళా ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మళ్ళా పీజీఆర్ లాంటి నాయకుడు మా నవీన్ యాదవ్ రూపంలో రాబోతున్నాడు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాం, ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో పేదల మధ్యలో ఉండేవాడు అసలైన నాయకుడు. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఈ 3 ఏళ్ళ సమయం చాలా ఉంది. 20 నెలలైంది అధికారం వచ్చి. 20 నెలలను సెట్ చేసుకొని అప్పుడే ఇల్లు స్టార్ట్ చేసిన ఊళ్ళల్లో. నేను ఇలా ఊళ్ళలో పోతే వాళ్ళ సంతోషం చూసి నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. 10 ఏళ్ళు ఎంపీగా ఉంటే ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఎమ్మెల్యే 25 ఏళ్ళు ఉన్నా. ఇవాళ వాళ్ళ మొక్కలు చూసేంత సంతోషం, పేదోళ్ళ మొక్కలు చూసే సంతోషం ఎప్పుడు చూడలే. ఎందుకంటే వాళ్ళ కళలో కూడా వెళ్ళే సన్నబియ్యం తింటాం మేము. అలాంటి కార్యక్రమం చేస్తున్నాం. జూబ్లీహిల్స్ని ఒక మోడల్గా చేస్తాం. స్లమ్ అనేది లేకుండా ధనికులు ఉండే ప్రాంతంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తామని పుట్టి మోడల్ కాదు. నేను ఉన్నది కూడా ఇదే ప్రాంతంలో కాబట్టి నా ఎమ్మెల్యే తోడుగా మీ కార్పొరేటర్ తోడుగా ఉంటామని. గతంలో ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కోర్టుకు పోయి బీజేపీ వాళ్ళు ఆపితే ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలి. సుప్రీంకోర్టు కొట్లాడి 4 విద్యా ఉపాధి రంగాలలో ఈరోజు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అందుకని దయచేసి మరొకసారి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని డబ్బులు పంచినా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చేతులు ఎత్తి నమస్కరిస్తూ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.